పెడన మచిలీపట్నం అవనిగడ్డ నియోజకవర్గాల్లో నిర్వహించిన 3 ర్యాలీలతో ఫ్యాన్ 3 రెక్కలు విరిగిపోయాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి విమర్శించారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ సంకల్ప యాత్ర సభలో వైసీపీ నాయకుడు సింహాద్రితో పాటు 100 కుటుంబాలు ఎంపీ బాలశౌరి సమక్షంలో జనసేనలో చేరారు. సంకల్ప యాత్ర విజయవంతంతో అవనిగడ్డలో జనసేన విజయం ఖాయమైందని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్, ఎంపీగా తాను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి సుసాధ్యమన్నారు. పార్లమెంట్ సభ్యులుగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బాలశౌరి గారు, అలాగే శాసనసభ్యులుగా జనసేన అభ్యర్థిగా మండల బుద్ధప్రసాద్ గారు ఈ రోజున పోటీ చేస్తా ఉన్నారు. వారిద్దరి గురించి చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అవనిగడ్డ నియోజకవర్గానికి మండలం వెంకట కృష్ణారావు గారు, ఆ తర్వాత బుద్ధప్రసాద్ గారు కంటిన్యూగా 1-2 సార్లు గ్యాప్ వచ్చినా కూడా కంటిన్యూగా ఈ నియోజకవర్గానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. దివిసీమకు గుర్తింపు తీసుకొచ్చారంటే అది మండల కృష్ణారావు గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర పాలన చేయించుకోవాలి. మళ్ళీ ఇంకొక వారం రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టడం ఆ పవన్ వల్ల కాదురా బాబు అని చెప్పేసి వైసీపీకి రిజైన్ చేసి మీ అందరికీ తెలుసు. నేనేమన్నా కొత్త అభ్యర్థిగా 2004 నుంచి 2004లో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. ఆ రోజు నుంచే నాగాయలంక కోడూరులో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన చేసుకొని అవన్నీ కూడా పూర్తించి ఆ రోజు రైతాంగం ఎంతో ఇబ్బంది పడతా దాదాపు 18,000 ఎకరాలని రొయ్యల చెరువుల నుంచి మళ్ళా తిరిగి వరి పంటలు పండించుకోలేకపోతే ఏపీ రాజకీయ